లా జవాబ్ హై ఇస్కా జవాబీ నహీ అని హిందీలో అంటారండి. అయితే దాన్ని మనం కబాబ్కి వర్తింపు చేయవచ్చు. ఎనీవే చక్కగా చేయగలిగితే మాత్రం కబాబ్ లా జవాబ్గానే ఉంటుంది, టేస్టీగా. భారతి ఈరోజు నాతో ఉన్నారు, నిజామాబాద్లోని సుభాష్ నగర్లో ఉన్నాను. అమ్మ, దీనికి ఈ ఫిష్ కబాబ్కి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? చిల్లీ ఫిష్ కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఫిష్ పీసెస్, ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ పీసెస్, గరం మసాలా పౌడర్, లెమన్ జ్యూస్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొరియాండర్ లీవ్స్, బ్లాక్ పెప్పర్ పౌడర్, టొమాటో సాస్, ginger garlic paste, spring onions, vinegar, corn flour, oil. చేయండి. బాయిల్ చేసి మ్యాష్ చేసిన ఫిష్ ముక్కలు. అంటే ఇప్పుడు మొత్తానికి ఒక చేప తీసుకున్నారండి, ఆవిడ ఒక్క నిమిషం పాటు బాయిల్ చేశారు, చక్కగా తొక్క ముళ్ళు అన్నీ తీసేసారు. తర్వాత దీన్ని ఏం చేస్తారు నెక్స్ట్? నెక్స్ట్ ఇందులో కొంచెం ముందు కార్న్ ఫ్లోర్ వేయాలండి. చేప తీసుకున్నాము, అందులో ఇది కార్న్ ఫ్లోర్ యాడ్ చేసామండి. తర్వాత ఇప్పుడు లెమన్ జ్యూస్ వేస్తాం. మిరియాల పొడి వేయాలి. అమ్మ, నెక్స్ట్ అమ్మా, ఫిష్ తీసుకున్నాము, మిరియాల పొడి వేసాము, కార్న్ ఫ్లోర్ వేసాము, తర్వాత లెమన్ జ్యూస్ వేసాను. లెమన్ జ్యూస్, ఎస్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తానండి. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. చిన్నది చాలండి. నెక్స్ట్ అమ్మా, పచ్చిమిరపకాయలు వేసేయండి. ఇది బాగా కలుపుకోవాలండి. ఓకే. బాగా అన్ని వేసిన పౌడర్స్ అన్ని మిక్స్ అయిపోవాలి. అప్పటి వరకు మేము నూనె పెట్టుకోవాలండి. ఓకే, రైట్ అమ్మా. ఆయిల్ వేద్దాం. ఓకే, ఎక్కడ ఆపాలో చెప్పండి. బాయిల్ చేసిన ఫిష్లోనే మేము కార్న్ ఫ్లోర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం లెమన్ జ్యూస్ వేసి దానికి చిన్న కబాబ్స్ లాగా చేసి ఇప్పుడు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై చేస్తారు అంటే డీప్ ఫ్రై చేస్తారు? డీప్ ఫ్రై చేయాలండి. తర్వాత సాటే చేస్తారు? తర్వాత సాటే చేయాలండి. అది జస్ట్ వేసేసి వెనగర్ వేసి సాటే చేయాలి. కానీ చాలా ఈజీ, పెద్ద లెంతీ ప్రాసెస్ ఏం కాదు. అవును కదమ్మా. అది తీసేస్తే ఇంకా ఉండదు. అంటే సాటే కూడా తీసేస్తే మరీ ప్రాసెస్ స్టార్ట్ 5 minutes అయిపోతుంది. రైట్ అమ్మా, చేసేది. ఓకే, ఇప్పుడు దీనికి అంటే మామూలుగా ఏ ఫిష్ అవైలబుల్ ఉంటే ఆ ఫిష్తో చేసుకోవచ్చండి. ఎందుకంటే ఒకసారి బాయిల్ చేసిన తర్వాత ఈజీగా ముళ్ళును దాని స్కిన్ వచ్చేస్తాయండి. అవును, ఈజీగా వచ్చేస్తాయి. అవి మ్యాష్ చేసుకొని మనం ఇంకా ఈ పదార్థాలన్నీ కలుపుకొని దానికి ఇలాగా కబాబ్స్ లా చేసుకొని షేప్లో చేసుకోవాలి. అంటే చిన్న చిన్న బజ్జీల షేప్లో ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు. రైట్ అమ్మా, రైట్. ఓకే, అంటే చిన్న షేప్ అయితే కాస్త క్రిస్పీగా ఉంటుంది, నాట్ బిగ్ సైజ్ అట్లీస్ట్. ఇందులో వేసేద్దామా? ఆయిల్ వేడెక్కిందా? ఇప్పుడు ఇలా తయారు చేసిన కబాబ్ని మనం ఫ్రై చేసుకుంటాం. ఇది స్విమ్లోనే ఆగాలండి, లేకపోతే కొంచెం పచ్చి వాసనలో ఉండిపోతుంది. ఓకే, స్విమ్లో అంటే లేతగా ఉంటుంది కాబట్టి ఫిష్ మెల్లగా, అంటే సిమ్లో ఉంటే కొంచెం లేత మంటతోని మెల్లగా ఉడికిపోతుంది అన్నమాట, లేకుంటే బర్న్ అయిపోయి మాడిపోతుంది. మీదనే మాడిపోయి లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఓకే, ఒకవైపు వేగినాక దీన్ని రెండో వైపు తిప్పేయాలండి. ఓకే, ఇవి వేగిపోయాయండి. అమ్మా, వేగినాక ఇవి మనం తీసేయాలి. వేగినాక తీసేద్దాం. ఓకే, ఇప్పుడు కబాబ్స్ తయారైపోయి మనం నెక్స్ట్ సాతే తయారు చేసుకుందామా? ఓకే, విల్ గెట్ రెడీ ఫర్ సాతే. తీసుకోండి అది. ఓకే, ఆయిల్ కావాలా? ఆయిల్ 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 వేడెక్కినాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఉల్లిపాయలు అంటే కొంచెం పెద్ద ముక్కలే చేస్తారు. కొంచెం పెద్ద ముక్కలు అంటే కొంచెం
పచ్చి పచ్చిగా ఉన్నట్టు జస్ట్ కలర్ చేంజ్ అవ్వాలంతే, అందులోనే దాని టెక్స్చర్ చేంజ్ అవ్వకూడదండి. కొంచెం జనరల్లీ సాతేలో పెద్ద ముక్కలే ఉంటాయి, చిన్న చిన్న ముక్కలు అయితే ఉండవు. ఓకే, ఆ కట్ చేయడంలో తెలుస్తూ ఉంది నాకు. వేసేయండి. ఇందాక ఈ కబాబ్స్లో ఏమో చిన్న చిన్న పీసెస్ వేసేది, ఇప్పుడు పొడగాటి వేస్తున్నారు. వేయండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసినాక కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, వేయండి. ఉల్లి కాడలు వేయాలి. ఎస్, స్ప్రింగ్ ఆనియన్స్. ఫైన్, వాట్ ఎవర్. లైట్గా ఇలా సాటే చేసి, లైట్గా అంటే వేయించాలి. లైట్గా అండి, మరి అంత అంటే కాస్త పచ్చి పచ్చిగానే ఉండాలి, కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలండి. ఓకే, ఎందుకంటే వెనిగర్ వేసిన తర్వాత అందులో వెనిగర్ టేస్ట్ వచ్చేస్తుందండి, అందుకే కొంచెం పచ్చిగానే ఉంచాలండి. రైట్. ఇప్పుడు సాల్ట్ అన్నీ ఇందులో కొంచెం సాల్ట్ వేయాలండి, కొంచెమే వేయాలి. ఇప్పుడు మేము ఇందులో కొంచెం గరం మసాలా పొడి యాడ్ చేస్తాం, చాలా చిన్నది, కొంచెం వేస్తారు. నెక్స్ట్ మేము ఇందులో చిల్లీ వెనిగర్ యాడ్ చేస్తామండి. ఓకే ఓకే, చిల్లీ వెనిగర్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పదార్థంలో సాల్ట్ తక్కువ వేయాలి. ఓకే, రైట్. సాతే అయిపోయినట్టు, అయిపోయింది, డన్. వేస్తే కొత్తిమీర కొంచెం వేస్తారు, మీద నుంచి గార్నిషింగ్కి వేద్దామండి. ఓకే, ఫైన్ ఫైన్. అంటే కొత్తిమీర పచ్చి తినడమే మంచిది ఎప్పుడైనా సరే. ఇన్ఫాక్ట్ ఇట్స్ డన్ అండి, ఓవరాల్ డన్. పోయి కట్టేద్దాం. వండర్ఫుల్ అండి. ఓకే, ఈ సాతే అందులో వేసేద్దాము. ఇప్పుడు ఇందులో సాటే చేసి వేసేయాలండి. ఇప్పుడు ఇలాగ మధ్య మధ్యలోని వేసుకోవాలండి. దీనికి కాంబినేషన్ టమాటో సాస్. చిల్లీ ఫిష్ కబాబ్ రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. ఆహా,